హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పీజీ ఈసెట్ 2025కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ డేట్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అలాగే ఎగ్జామినేషన్ ఫీజుతో పాటుగా అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకే మీరు వీడియోను పూర్తిగా చూడండి. మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే నేను ఇవరిదాకా మీకు చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమవుతాయి. అలాగే మీరే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయం కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే అండి. పీజీ ఈసెట్ తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈసారి మనకు 2025కి అనేది జేఎన్టీయు అనేది పీజీ ఈసెట్ 2025ని కండక్ట్ చేయడం జరుగుతుంది. పీజీ ఈసెట్ అనేది ఎంఈ మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎంటెక్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఫార్మా మాస్టర్ ఆఫ్ ఫార్మసీ, ఎంఆర్క్ మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మడీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీకి సంబంధించినటువంటి కోర్సులు చేయడానికి ఎంట్రన్స్ టెస్ట్ పీజీ ఈసెట్. మనం ఇప్పుడు అకాడమిక్ ఇయర్ చూసుకున్నట్టయితే అకాడమిక్ ఇయర్ 2025-26 సంబంధించి నోటిఫికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ పీజీ ఈసెట్ అప్లికేషన్ అనేది ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ డేట్, స్టార్టింగ్ డేట్ అనేది 17th March 2025. మనం ఆన్లైన్లో pgeset.tgche.ac.in వెళ్ళి ఆన్లైన్లో మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి ఫీజు వచ్చేసి 1100, అంటే జనరల్ వాళ్ళకి 1100, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వారికి 600గా ఉండడం జరిగింది. ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి 16 June 2025 నుంచి వెళ్ళి 19 June 2025 దాకా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే ఓన్లీ ఆన్లైన్ టెస్ట్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 19th May 2025, అంటే వితౌట్ లేట్ ఫీజుతోని 19th May 2025 దాకా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. లేట్ ఫీజు 250 రూపీస్ లేట్ ఫీజుతోని 22 May 2025 దాకా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. లేట్ ఫీజు 1000 లేట్ ఫీజుతోని 25 May 2025 దాకా అప్లికేషన్ చేసుకోవచ్చు. 2500 లేట్ ఫీజుతోని 30 May 2025 దాకా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. 5000 లేట్ ఫీజుతోని 2nd June 2025 దాకా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ అనేవి 7 June 2025 నాడు హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి వీలున్నది. రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ పేమెంట్తోని స్టార్ట్ అవుతుంది. ఈ పీజీ ఈసెట్ అనేది మనకు సీట్స్ అనేటివి ఎలా ఫిల్ చేస్తారనే విషయం చూసుకున్నట్టయితే, ఫస్ట్ గేట్ జీపాక్ట్ క్వాలిఫై అయిన విద్యార్థులను తీసుకున్న తర్వాత మిగిలిన సీట్లకు పీజీ ఈసెట్ అనేది ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులను అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. ఇదొకటి మీరు గమనించాల్సిన విషయం. మనం ఇప్పుడు టెస్ట్ షెడ్యూల్ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ అనేది 4 daysలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్, డైలీ 2 sessions అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 16 June 2025 నాడు మార్నింగ్ సెషన్లో చూసుకున్నట్టయితే జియో ఇంజనీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్, అంటే జీజీ అండ్ ఫార్మసీ వాళ్ళకు మార్నింగ్ సెషన్లో ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. అలాగే ఆఫ్టర్నూన్ చూసుకున్నట్టయితే సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వరకు 16 June ఆఫ్టర్నూన్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
అలాగే 17th నాడు చూసుకున్నట్లయితే మార్నింగ్ సెషన్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్. అలాగే ఆఫ్టర్నూన్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అలాగే 18th నాడు చూసుకున్నట్లయితే 18th నాడు మార్నింగ్ సెషన్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్ అనేది మార్నింగ్ సెషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈవినింగ్ సెషన్లో చూసుకున్నట్లయితే ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 19th నాడు లాస్ట్ డే చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అనేది మార్నింగ్ సెషన్లో, నానో టెక్నాలజీ అనేది ఈవినింగ్ సెషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్లో రిపోర్టింగ్ టైం వచ్చేసి 8:30 AM. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో 12:30 PM నుంచి వెళ్ళి రిపోర్టింగ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక క్యాండిడేటు ఒక ఎగ్జామ్ కాకుండా 2 ఎగ్జామ్స్కు అప్లికేషన్ చేసుకోవచ్చా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక క్యాండిడేటు మోర్ దెన్ 1 టెస్ట్ కూడా అప్లికేషన్ చేసుకోవడానికి వీలున్నది. కాకపోతే సపరేట్గా రిజిస్ట్రేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అనేది మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో ఉండడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అలాగే ఇందులో మనం 25% మార్క్స్ సంపాదించినట్లయితే పాస్ అనేది అవుతాము. అలాగే SC/ST క్యాండిడేట్స్కు ఎలాంటి మినిమం క్వాలిఫైయింగ్ అనేది లేదు. ఇప్పుడు మనం ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారనే విషయాన్ని తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ సెంటర్స్కు సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మన తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటి 2 రీజనల్ సెంటర్స్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి హైదరాబాద్, 2 వరంగల్. ఈ రెండు రీజనల్ సెంటర్లో మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మనం డిస్టెన్స్లో BE ఆర్ బీటెక్ చేసిన వారు కూడా ఈ PGE సెట్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నది. ఇది ఫ్రెండ్స్ PGE సెట్ 2025కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. అలాగే ఇప్పుడు మనం అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అప్లికేషన్ చేయాలంటే మనం pgecet.tgche.ac.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసినాక ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. PGE సెట్ 2025 తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై JNTU హైదరాబాద్. ఈ విధంగా మనకు వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మనం అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఒక నోట్ అనేది రావడం జరుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఆల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే క్యాండిడేట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే SSC ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇందులో ఎంటర్ చేయాలి. అలాగే క్యాండిడేట్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మనకేమన్నా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే దాన్ని కూడా ఇందులో ఎంటర్ చేయాలి. అలాగే మన యొక్క ఈమెయిల్ ఐడిని ఇందులో ఎంటర్ చేయాలి. తర్వాత కేటగిరీకి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలి. తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎస్ పెట్టాలి, లేదంటే నో పెట్టాలి. తర్వాత మనం ఏ డిగ్రీలో క్వాలిఫై అయ్యామో ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మన స్పెషలైజేషన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఏంటిది అనేది ఇందులో ఎంటర్ చేయాలి. తర్వాత నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఐ హ్యావ్ గాన్ త్రూ నోటిఫికేషన్ అనే దాని మీద పాపప్ మీద ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి. ఈ విధంగా మన అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్స్ ఇచ్చేసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత పేమెంట్ గేట్వేకి మనల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనం పేమెంట్ అనేది కట్టాలి. తర్వాత యువర్ పేమెంట్ ఈస్ డన్ సక్సెస్ఫుల్లీ, పేమెంట్ ఐడి అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనం ఎందులోనైనా రాసుకొని ఉంచుకోవాలి. తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనం ప్రొసీడ్ టు ఫిల్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం క్యాండిడేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్,
ఆధార్ కార్డ్ నెంబర్ అనేది, రేషన్ కార్డ్ నెంబర్ అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత మన కేటగిరీ, ఏ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ. తర్వాత మనం క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇందులో ఎంటర్ చేయాలి. ఒకవేళ మనకి ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తే ఎస్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ టైప్ చేయాలి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కాకుంటే నో అని క్లిక్ చేయాలి. అలాగే మనకి ఏమైనా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంటే, ఎన్సీసీ ఆర్ స్పోర్ట్స్ ఉంటే దాన్ని ఇందులో క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ అయితే ఎస్ అని క్లిక్ చేయాలి, లేదంటే నో అని క్లిక్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ అయితే లోకల్, అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్. తర్వాత మైనారిటీ స్టేటస్, మీరు మైనారిటీస్ అయితే మైనారిటీ మీద క్లిక్ చేయాలి. మైనారిటీస్ కాకుంటే నాన్ మైనారిటీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన పేరెంట్స్ వాళ్ళ ఇన్కమ్ అనేది ఎంతనో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బిలో 1 lakh, అబోవ్ 1 lakh, మోర్ దెన్ 2 lakhs అనేది ఇందులో ఎంటర్ చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అనేది ఇందులో ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్స్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్స్ యొక్క అడ్రస్ అనేది ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఇందులో ఎంటర్ చేయాలి. లాంగ్వేజ్లో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు ఉర్దూ అయితే ఉర్దూ, ఇందులో టిక్ మార్క్ అనేది చేయాలి. తర్వాత మీ యొక్క క్యాండిడేట్స్ యొక్క ఇంటర్మీడియట్ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. తర్వాత 10th క్లాస్ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క ప్లేస్ ఆఫ్ స్టడీ, మీరు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అనేది ఎక్కడ చదివారనేది ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి టెస్ట్ సెంటర్స్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ యొక్క ఫోటో, బిలో 50 KB ఒక ఫోటో, అలాగే సిగ్నేచర్ బిలో 30 KB సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి సేవ్ మీద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్డ్ టెంపరరీ, క్లిక్ ఆన్ ప్రివ్యూ సబ్మిట్ బటన్ టు కన్ఫర్మ్ యువర్ అప్లికేషన్ అనే పాపప్ రావడం జరుగుతుంది. తర్వాత మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ ఫుల్ డీటెయిల్స్ని మీరు ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ ఫ్రీజ్ మీద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా మాడిఫికేషన్స్ కావాలనుకుంటే మాడిఫై మీద క్లిక్ చేయాలి. తర్వాత యువర్ అప్లికేషన్ ఈజ్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని రావడం జరుగుతుంది. తర్వాత మీరు ఈ యొక్క అప్లికేషన్ నెంబర్తోని మీ యొక్క అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అప్లికేషన్ ప్రింట్అవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. దీనిని మీరు ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది పీజీ ఈసెట్ 2025కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.